మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు శంకరంపేట ఆర్ పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీలో భాగంగా పరిశీలించారు. స్టేషన్ పరిశుభ్రత, సిబ్బంది వసతులు, కేసుల రికార్డులు, స్వాధీనం చేసిన వాహనాల వివరాలు చూసి సమీక్షించారు. ప్రతి ఫిర్యాదును తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని, కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు జరగాలని స్టేషన్ సిబ్బందికి సూచించారు. గ్రామ పోలీసు అధికారులు ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగించాలని, అనుమానితులు, రౌడీ షీటర్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఆస్తి సంబంధిత నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను హాట్స్పాట్ గా గుర్తించి నిఘా పెంచాలని, సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రజల సహకారం తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరాల నివారణకు పాఠశాలలు, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. వాహన తనిఖీలు ప్రతిరోజు చేయాలని, డయల్ 100 కాల్స్ కు వెంటనే స్పందించాలని సిబ్బందిని ఆదేశించారు. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించిన నేర నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. సిబ్బంది విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాలని, ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని ఎస్పీ తెలిపారు. వాళ్ళందరితో సిబ్బందులు మాట్లాడడం, అలాగే కేసు పరిస్థితి, దొంగతనాలు ఎట్లా ట్రేస్ చేసినా లేదా ఎట్లా చేస్తుంది, డీడీ కేసులు చేసినట్టు కూడా పరిశీలించడం జరిగింది. దాంతోపాటు అందరికీ తెలియజేసింది అంటే మనకు తెలిసి 31 వస్తుంది. రేపు 31 రోజు మనకు సీరియస్ అన్నీ ఉన్నాయి, మనకు పెట్టడం జరిగింది కండిషన్స్. ఎందుకంటే తాగి డ్రైవింగ్ చేస్తే మనకు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం రేపు సాయంత్రం 8 నుంచే మనం జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో డ్రంక్ డ్రైవ్ కేసులు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి పికెట్లో ఇంపార్టెంట్ ప్లేస్లలో మా చౌరస్తాలలో కూడా మన పోలీస్ ప్రజెన్స్ ఉంటుంది. అందరూ గురించి ఏంటంటే ఇటు బస్సులో డ్రంక్ డ్రైవ్ చేయొద్దు, ఇటు బస్సులలో డ్రంక్ డ్రైవ్ కానీ లేకపోతే రేసింగ్ కానీ లేకపోతే స్పీడ్స్ కానీ చేస్తే మీకు ప్రమాదం జరుగుతుంది. దానికోసం మనం ప్రత్యేకంగా కెమెరాస్ కూడా పెడుతున్నాం, సీసీ కెమెరాస్ అలా కూడా గుర్తించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటే బెటర్. అంతేగాని బయటకు వచ్చి తాగి డ్రైవింగ్ చేస్తే మాత్రం మీ మీద ఖచ్చితంగా చర్య తీసుకోబడుతుందని తెలియజేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.